Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ముంగిట సన్ రైజర్స్ హైదరాబాద్కి ఉత్సాహాన్నిచ్చే వార్త. ఇటీవల బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ ఆడుతూ గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిట్నెస్ సాధించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఫీల్డింగ్ చేస్తుండగా విలియమ్సన్ భుజానికి గాయమవడంతో అతను కనీసం సరిగా బ్యాటింగ్ కూడా చేయలేకపోయాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విలియమ్సన్ ప్రస్తుతం పూర్తిగా ఫిట్నెస్ సాధించాడని శుక్రవారం అతను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరబోతున్నట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో గత ఏడాది నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పగ్గాలు అందుకున్న కేన్ విలియమ్సన్ బ్యాట్స్మెన్గా, కెప్టెన్గా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును ఏకంగా ఫైనల్కి చేర్చాడు. దీంతో ఈ ఏడాది వార్నర్ మళ్లీ జట్టులోకి వచ్చిన విలియమ్సన్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది. దీంతో ఓపెనర్గా మాత్రమే వార్నర్ టీంలో కొనసాగుతున్నాడు. శనివారం నుంచి ఐపీఎల్ 2019 సీజన్ మొదలు కానుండగా ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్లో ఢీ కొట్టనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.